వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమేధ మ్యాథ్స్ ట్యూటోరియల్స్. మనం చాప్టర్ నెంబర్ 3 పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి 2 మార్క్ సమ్స్ అనేది నేర్చుకుంటున్నాం. ఇది రివిజన్ క్లాస్ 2. ఎవరైనా క్లాస్ 1 చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి చూడండి. రైట్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ది లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఇది క్వశ్చనా మేడం? మాకు వచ్చు. జనరల్ ఫార్మ్ ఆఫ్ ది లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఇస్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0. మేడం ఏఎక్స్ స్క్వేర్ లేదేంటి? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి కదా, అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అమ్మా. ఇక్కడ లీనియర్ ఈక్వేషన్ అని అడిగాను నేను. క్వశ్చన్ సరిగ్గా గమనించాలి. నేను ఏం అడిగాను క్వశ్చన్లో? లీనియర్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అడిగితే నువ్వు చెప్పిందే కరెక్ట్. ఏం రాస్తాం క్వాడ్రాటిక్ అడిగితే? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. లీనియర్ ఈక్వేషన్ అడిగితే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0. క్వశ్చన్ డిఫరెన్స్ అర్థమైందా నీకు? క్వశ్చన్ డిఫరెన్స్ అర్థమైతే నువ్వు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయగలవు. వెరీ గుడ్. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ ఎక్స్ విచ్ సాటిస్ఫైస్ ద ఈక్వేషన్ 3x minus x minus 4 equal to 3x plus 1. Given 3x minus of x minus 4 equal to 3x plus 1 plus 3x cancel. Minus లోపలికి మల్టిప్లికేషన్ చేసుకుంటే minus x plus 4 equal to 1. Here plus 4 RHS లోకి చేంజ్ చేస్తే minus x equal to 1 minus 4 minus x equal to minus 3. Therefore x equal to 3. Next one, the value of k for equations x minus 2y equal to 3 and 3x plus 2y equal to 1 has unique solution. X minus 2y equal to 3, a1, b1, c1. a1 equal to x coefficient 1, ఏమీ లేకపోతే ఎంత ఉన్నట్టు coefficient 1. b1 equal to minus 2, c1 equal to 3. 3x plus ky equal to 1. a2 equal to 3, b2 equal to k, c2 equal to minus 1. a1 by a2 is not equal to b1 by b2. 1 by 3 is not equal to minus 2 by k. That means k is not equal to minus 6. అంటే k వాల్యూ రియల్ నెంబర్స్లో ఉంది. మేడం రియల్ నెంబర్స్లోనే ఎందుకుంది, ఇంటీజర్స్లో లేదా? రియల్ నెంబర్స్లోనే ఎందుకుంది, ఇంటీజర్స్లో లేదా? మన క్వశ్చన్లో ఏం మెన్షన్ చేశారు? ఇట్ ఈజ్ ఏ యూనిక్ సొల్యూషన్. k అనేది రియల్ నెంబర్స్లో ఉంది, బట్ ఈ -6 కాదు. -6 కాకుండా మిగిలిన రియల్ నెంబర్ ఏదైనా అవ్వచ్చు. ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్ చూడండి, మనకి ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. వీటికి సొల్యూషన్ ఏముంటుంది? 2/3 ఈక్వల్ టు 5/4, 10/7 ఏది ఈక్వల్ అవట్లా. దట్ మీన్స్ యూనిక్ సొల్యూషన్స్. 2/6 మేడం అలా ఎలా చేసేస్తున్నారు? A1 A2 చేస్తుంది తల్లి, అంతకు మించి ఇంకేం చేయట్లేదు కదా చిన్న. 2/6 దట్ మీన్స్ 1/3. 5/15 దట్ మీన్స్ 1/3. 10/20 దట్ మీన్స్ 1/4. 2 ఈక్వల్ అయినా ఒకటి ఈక్వల్ అవ్వాలా. ఇన్ఫినిటీ సొల్యూషన్స్. నెక్స్ట్ 5/10 అంటే 1/2, 2/4 అంటే 1/2, 10/20 అంటే 1/2. కామన్ సొల్యూషన్. ఆల్ ఆర్ ఈక్వల్ మీన్స్ కామన్ సొల్యూషన్. వెరీ గుడ్, నైస్. నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ a1 by a2 is not equal to b1 by b2, then the pair of linear equation is intersecting lines. ఇదే సింబల్ చూడండి ఒకసారి. నాట్ ఈక్వల్ టు పెట్టినప్పుడు నేను అది ఇంటర్సెక్టింగ్ సింబల్. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ మనం వాళ్ళకి ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. చిన్న చిన్న వాటిని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, if a1 by a2 equal to b1 by b2 is not equal to c1 by c2, then the pair of linear equations is parallel lines. Equal to parallel symbol, parallel. If a1 by a2 equal to b1 by b2 equal to c1 by c2, ఈ c కూడా వచ్చింది కాబట్టి కోఇన్సిడెన్స్ లైన్స్. వెరీ గుడ్. ఇంత ఈజీగా సమ్స్ అన్ని నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, శ్రీమేధ మ్యాథ్స్ ట్యూటోరియల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.